హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో ఈరోజు నేను మన ఛానల్లో షేర్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. సింపుల్ ప్రొసీజర్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రొటీన్గా ఎప్పుడు చపాతీలోకి ఏదో ఒక పప్పు కర్రీస్ చేసుకోకుండా కొంచెం వెరైటీగా ఈ షేర్వాని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఇంకేంటి లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగా ఒక ఆనియన్, టమాటో అండ్ పచ్చిమిర్చి, కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా తీసుకోవచ్చు. అండ్ కొద్దిగా వెల్లుల్లి, కాజు, ఒక చిన్న ముక్క అల్లం తీసుకున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. అది కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసాను, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను, తర్వాత వెల్లుల్లికి ఒక 5-6 తీసుకున్నాను కదా, అవి కూడా వేసేసాను. అండ్ తర్వాత టమాటా కూడా వేసేసుకుంటున్నాను. అండ్ అల్లం కొంచెం ఆ సైజులో ఉన్నది తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఘాట్ అవుతుంది. సో అల్లం వేసేసాను, కాజు వేసేసాను, కొబ్బరి కూడా ముక్కలు వేసేసాను. కొబ్బరి ముక్కల ప్లేస్ లో మీరు పొడి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి, బాగుంటుంది ఏదైనా కానీ. మనకు జస్ట్ ఆ ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి అంతే. సో ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లోనే మంచిగా మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు తీస్తూ మగ్గిందా లేదా అని చూసుకొని నిదానంగా సిమ్లోనే మగ్గించుకోవాలి వీటినన్నిటిని. చూసారా, ఇలాగా మంచిగా ఆ కలర్ అనేది షేడ్ అవ్వాలి. చూసారా, మంచిగా బాగా గోల్డెన్ షేడ్ అనేది వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని చల్లారబెట్టుకోండి. అది కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మనము మిక్సీకి కొట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నాకు చల్లారిపోయింది మిశ్రమాన్ని. నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసుకొని మంచిగా మిక్సీ కొట్టేసుకోండి. మంచిగా ఇలాగా మనకి పేస్ట్ లాగా రావాలన్నమాట, ఫైన్ పేస్ట్ రావాలి. సో ఇప్పుడు మనము ఏదైతే ప్యాన్ లో వేయించుకున్నామో అదే ప్యాన్ లో నేను 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నానండి. నూనె కొంచెం వేడయిన తర్వాత నేను ఒక స్పూను సోంపు తీసుకున్నాను. అండ్ తర్వాత ఒక 5-6 లవంగాలు, ఒక్క యాలకుబుడ్డ తీసుకున్నానండి. అండ్ చెక్క కూడా 2 చెక్కలు చిన్నవి తీసుకున్నాను. అవి మంచిగా వేయించుకోవాలన్నమాట. మనకి అది ఆయిల్లో వేయగానే ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. మంచిగా వేగిన తర్వాత ఫ్లేవర్ అనేది బాగుంటుంది కూడా. సో ఇప్పుడు అది వేగిన తర్వాత నేను మిక్సీలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోండి. మీరు మంచిగా అది ఉడికేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా నీట్గా వాటర్ యాడ్ చేసేసుకొని మీరు నీట్గా అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకోండి. చూసారా, ఇలాగ నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని తీస్తే ఇలాగ మనకి మంచిగా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం గరం మసాలా ఒక స్పూన్ తీసుకున్నానండి, ఆ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే దీంతో పాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నీట్గా మొత్తం గరం మసాలా సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే చాలండి. ఇది కూడా మంచిగా మనకి దగ్గర పడుతుంది. ఇలా చూసారా కన్సిస్టెన్సీ, మనం స్టార్టింగ్ లో నీళ్లు పోసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి దగ్గర పడింది కదా మంచిగా. సో ఇలాగా మీకు ఎంత నీళ్ళగా కావాలంటే అంత నీళ్ళగా చూసుకొని మీకు సరిపోయేంత కన్సిస్టెన్సీ చూసేసుకొని లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని దింపేసుకుంటే మన షేర్వా ప్రిపేర్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ఒక్కసారి మీరు చపాతీలో తిని చూడండి, మీరు ఫ్యాన్ అయిపోతారు. సో ఇలాగా చేసుకుంటే మనకు షేర్వా అనేది అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి. అంతేనండి, మన వేడి వేడి షేర్వా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ రొటీన్ గా చపాతీలోకి ఎప్పుడు పప్పులు కర్రీస్ ఇవన్నీ రొటీన్ గా ఉంటాయి కదా,
ఇలాగా కొత్తగా ఒకసారి షేర్వా ట్రై చేయండి. చూసారు కదా, మన షేర్వా రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.